హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేనే లైవ్ లోకి వచ్చినది వీడియో తీస్తున్నా. మన అన్న వాళ్ళు 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకీ అన్న, మన దగ్గర పొట్టేళ్లు, నువ్వు ఇప్పించిన పొట్టేళ్లు, మీ చుట్టుపక్కల పల్లెల్లో రైతుల దగ్గర ఇప్పించిన పొట్టేళ్లు అనేది మనం సేల్ పెట్టాలి అనుకుంటున్నాం. ఒకసారి వచ్చి మీరే లైవ్ లోకి వీడియో తీయండి. ఎందుకంటే మేము వీడియో పంపించే దానికంటే మీరు లైవ్ లోకి వచ్చి వీడియో తీస్తుంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీరే ఇప్పించారు, మీరే సేల్ చేయాలని అన్న వాళ్ళు కాల్ చేశారు. నేనే లైవ్ లోకి వచ్చానన్న. మొత్తం ఈ కట్ట అనేది మనకి 105 పొట్టేలు కదా. మొత్తం వచ్చేసి 105 పొట్టేళ్ళు అయితే మనకి అమ్ముకనుకున్నాయి. అన్న వాళ్ళకి వచ్చేసి 110 పొట్టేళ్ళు ఇప్పించారు. 5 పొట్టేళ్ళు అనేది డ్యామేజ్ అయిపోయినాయి. అది ఇచ్చిన స్టార్టింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోలేక ఒక 5 పొట్టేళ్ళు అనేది మాత్రం చనిపోయాయని చెప్పారు. పోతే ఇక్కడ 105 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. వీటికి వచ్చేసి మనకి ఇటు ఏజ్ బ్రదర్, ఏజ్ వచ్చేసి నేను ఇప్పించినప్పుడు అన్న వాళ్ళకి 2.5 నెల 3 నెలల మధ్యలో వయసు. అన్న వాళ్ళకి చెప్పాను, అన్న ఇలాంటి పిల్లలు వద్దు, ఇబ్బంది పడతారని కూడా అన్న వాళ్ళకి చెప్పాను. లేదు, మా దగ్గర మంచి మేత ఉంది, మంచి దానా ఉంది, మేము జాగ్రత్తగా చూసుకుంటాము, మాకు తక్కువ రేట్లో 10,000 11,000 జత, 10,000 11,000 రేట్లో మాకు కావాలి అన్నారు. అన్న వాళ్ళకి ఇప్పించి కూడా దగ్గరగా నెల పైన అయిపోయింది బ్రదర్. నెల పైన అయింది, 1.5 నెల అయి ఉంటుంది దగ్గర. మనం ఇప్పించేటప్పుడు పిల్ల అనేది 2.5 నెల 3 నెలల లోపల ఏజ్ పిల్ల. ఆ రోజే అన్న వాళ్ళకి చెప్పాను, అన్న పిల్లలు ఇబ్బంది పడతారు, వీటికి వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ టైంలో తట్టుకోలేవని అన్న వాళ్ళకి చెప్పాను. లేదు వెంకీ, మా దగ్గర మంచి మేత ఉంది, మంచి దానా ఉంది, పిల్లలు ఇలాంటి పిల్లలు మేము చాలా కట్టలు మార్చుకొని ఉన్నాం, ఏ ప్రాబ్లం లేదు, ఏదైనా 1-2 మిస్ అవ్వచ్చు అని అన్న వాళ్ళు అన్నారు. సరేనా, మీ ఇష్టం. నేనైతే చెప్పాల్సిన విషయం అయితే చెప్పాను. తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ వెంకీ ఇప్పించారని నా మీద అయితే అడగొద్దని అన్న వాళ్ళకి చెప్పాను. తర్వాత వచ్చేసి అన్న వాళ్ళు పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుని, నేనైతే దగ్గరగా అన్న వాళ్ళైతే ఇబ్బంది పడతారు అనుకున్నా. కానీ అన్న వాళ్ళు టాలెంట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇలాంటి పిల్లలు అనేది చాలా సార్లు మేపారంట అన్న వాళ్ళు. నేనే మన చుట్టుపక్కల విలేజ్ల్లో రైతుల దగ్గర జత 10,500 11,000 లోపలే అన్న వాళ్ళకి ఈ కట్ట 2-3 బ్యాచ్లుగా ఇప్పించాను బ్రదర్. ఒకే కట్ట కదా ఇవి. ఒక 2-3 ఫార్మర్స్ దగ్గర అన్న వాళ్ళకి మొత్తం 110 పిల్లలు అనేది ఇప్పించాను. తర్వాత వచ్చేసి మన అన్న వాళ్ళు వాటికి వ్యాక్సిన్ అనేది అప్పుడు వేయించలేదు. ఇప్పుడు ఏదో బ్లూ టంగ్ వ్యాక్సిన్ మాత్రం వేయించారంట కదా. పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు వెంకీ, ఎందుకంటే ఉన్న విషయం అయితే చెప్పాలి కదా. పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేయలేదంట కదా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో బ్లూ టంగ్ నోటి గాలి అనేది వస్తుంది కాబట్టి ఆ వ్యాక్సిన్ అయితే వేయించామన్నారు. పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేయలేదు వెంకీ, అది కూడా చెప్పండి మీరు, ఎందుకంటే వేసామని చెప్పేది మనం కరెక్ట్ అది వేయించలేదు కాబట్టి మనం వేయించలేదని చెప్పండి అన్నారు. అంటే మనం ఏదైనా ముందు క్లారిటీ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళు వేయించారని చెప్పారంటే మీరు వాళ్ళు వేయించారనేసి మీరు వేయించుకోరు. తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే ఏంటి, నాకు మిమ్మల్ని నమ్మొచ్చాం కదా, ముందే అడిగి చెప్పాలి కదా అని మీరు అనవచ్చు. లేదన్నా, దీనికి పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేయలేదు, ఓన్లీ బ్లూ టంగ్ నోటి గాలి అనేది మాత్రం వ్యాక్సిన్ వేస్తారంట అన్న వాళ్ళు. ఈ కట్ట మొత్తం 105 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. 4 months 3 months పైనే ఉన్నాయి. 3.5 నెల 4 నెలలు 5 నెలల పైన కూడా కొన్ని పిల్లలు అనేది ఉన్నాయి. ఎక్కువ మనకి 5 months పిల్లలు అయితే లేవు. 3.5 నెల 4 నెలలు మధ్యలో ఏజ్ పొట్టేళ్ళు ఉన్నాయి. ప్రతి పిల్ల అనేది కొమ్మొచ్చున్నాయి. మనకు కొమ్మొచ్చున్నాయి. నేను లైవ్ లోకి వచ్చానంటే అన్న వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మనం చూపించే విధానం అలా ఉంటుంది. మనం పెట్టిన వెంటనే సేల్ అయిపోతాయి. ఇవే కాదు, పొట్టేళ్ళే కాదు, గొర్రెలు కానీ ఏదైనా సరే దగ్గర ప్రతిదీ చూపిస్తా. గొర్రెలు అయితే వాటి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. గొర్రెలు అయితే వాటికి పొల్లు ఉన్నాయా, గుట్టికళ్ళు ఏదైనా ఉన్నాయా, కాళ్ళు ఏదైనా గుంటున్నాయా, ప్రతిదీ చూపిస్తాను. కానీ ఇక్కడ వచ్చేసి మన అన్న వాళ్ళు 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నారు. నేను బయట మార్కెట్లకి అట్లా తిరుగుతూ అన్న వాళ్ళ దగ్గరికి రాలేకపోయాను. కాబట్టి ఈ పిల్లలు అనేది ఒకసారి నీట్ గా చూపించేసి మీకు లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు, ఫైనల్ రేట్ కూడా మనకి ఎంతకు వస్తాయి అనేది కూడా నేను ఫైనల్ రేట్ కూడా అన్న వాళ్ళని అడిగేసి ఈ వీడియోలో చెప్తాను. పిల్లలు అనేది ఒకసారి నీట్ గా చూపిస్తారు, ఎందుకంటే అవి పొలం మీద మేస్తున్నాయి. ఇలా వీడియో తీసారంటే మీకు అర్థం కాదు. కాబట్టి అన్ని ఒక దగ్గర తోలి పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, క్లారిటీగా వీడియో చూపిస్తాను. రేట్ ఎంత చెప్తున్నారు, ఫైనల్ రేట్ మనకి ఎంతకు వస్తాయి, ఇది అడ్రస్ ఎక్కడ అనేది కూడా వీడియోలో అయితే చూపిస్తాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడే మనం లెంత్ వీడియో తీసాం, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది ఇలాంటి పిల్లల కోసం చాలా మంది కాల్ చేస్తున్నారు. మార్కెట్ లో కూడా చాలా తక్కువ అనేది వస్తాయి. 3 months 4 months పొట్టేళ్ళ పిల్లలు అనేది మార్కెట్ లో కూడా తక్కువ వస్తున్నాయి. మార్కెట్లకి అన్ని 5 నెలలు 6 నెలలు పెద్ద పొట్టేళ్ళు అనేది వస్తున్నాయి. అక్కడ పెద్ద పొట్టేళ్ళు అనేది రేట్ ఎక్కువగా ఉంది. ఇలాంటి పిల్లలు మార్కెట్ లో తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పిల్లలు తక్కువ రేట్లో ఉన్నాయి కదా, మనకి రీజనబుల్ రేట్కి వస్తాయి. అన్న చెప్పిన రేట్కి
ఆయన చెప్పిన ఫైనల్ రేట్ కూడా ఒక మంచి రేటే అనిపిస్తుంది. ఆ రేటు కూడా మీకు నచ్చితే కాల్ చేయండి, లేదు ఇంకే రేట్ ఎక్కువ అనిపిస్తే వదిలేయండి. ఓకేనా? అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దన్న. మీకు కావాలి అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఇప్పటికే లెంత్ వీడియో 5 నిమిషాలు అనేది వచ్చింది. పిల్లలు ఒకసారి అయితే నీట్గా చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం పిల్లలు అనేది ఒక దగ్గర తోలేదు అన్న. ఆ పిల్లలు కూడా కొంచెం దగ్గర తోలవా? ఆ పిల్లలు కూడా సెంటర్లో ఉన్నాయి, ఎందుకంటే క్లారిటీ కనపడాలా. ఓకేనా? ఏంటంటే మనం వీడియో లైవ్ లోకి వచ్చామంటే ఏ పిల్ల ఏ సైజులో ఉంది, పిల్లలు ఏ విధంగా ఉన్నాయో నేను క్లారిటీగా చూపిస్తాను కదా. ఎందుకంటే మనం వీడియో తీసామా ఏదో అప్లోడ్ చేసాం అన్నట్టుగా ఉండదు. ఏదైనా ఒక వీడియో తీసేప్పుడు క్లారిటీ అనేది ఉండాలి. పిల్లలు అయితే మాత్రం యాక్టివ్గా చాలా బాగున్నాయి పిల్లలు. ఎందుకంటే నేను లైవ్ లోకి వచ్చాను కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే వీడియోలో చూసేదానికంటే దగ్గరకు వచ్చి చూసినా కూడా మీకు ఇదే విధంగా ఉంటుంది. వీటిలో చిన్న పిల్లలు ఏదైనా ఉన్నాయి, మేత వేయకుండా ఉండే పిల్లలు ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే నేనే చెప్తాను. కానీ పిల్లల మొత్తం ప్రతి పిల్ల అనేది 3 months దాటే ఉంది కదా. 3 months పిల్ల అనేది కూడా ఒక్కటి కూడా లేదు. 3 నెలల పిల్ల అనేది లేదు. ఎందుకంటే నేను ఇప్పించేటప్పుడే 2.5 నెల 3 నెలలు అనేది ఏజ్ ఉంది. అన్నవాళ్ళు తీసుకొని కూడా దగ్గర నెల పైన అయిపోయింది అన్నవాళ్ళు తీసుకొని. అప్పటి నుంచి పిల్లలు అనేది మేపుతున్నారు అన్నవాళ్ళు. పిల్లలు చూడండి, ప్రతి పిల్ల అనేది కొమ్ము అనేది వచ్చున్నాయి. ప్రతి పిల్ల అనేది మీకు కొమ్ములు అనేది వచ్చున్నాయి. ఇక్కడ కలర్స్ అనేది వేరే రంగులు అనేది మాత్రం బ్లాక్ కలర్ వచ్చేసి 1 2 3 4 5 6 బ్లాక్ కలర్ వచ్చేసి మనకి 5 వస్తాయి కదా. నలుపులు అనేది 5 అనేది వస్తాయి. ఇంకా పల్ల పిల్లలు నెల్లూరు పల్ల అనేది ఒక పిల్ల 2 నెల్లూరు పళ్ళు అనేది ఉన్నాయి. బ్లాక్ కలర్ మనకు కనిపిస్తున్నాయి కదా వరుసగా 3. అలాంటి పిల్లలు అనేది మనకి 6 పిల్లలు అనేది వస్తాయి. ఇక్కడ మధ్యలో మనకి నెల్లూరు బ్రీడ్ లోనే క్రాసింగ్ పుట్టింది కదా. మన నెల్లూరు జుడిపి గొర్రెకే మా విలేజ్ లో ఈ పిల్లలు ఇప్పించాను అన్న వాళ్ళకి. అప్పుడు చాలా చిన్న పిల్ల. ఇది అయితే అసలు నేను వద్దన్నా అని చెప్పి రిజెక్ట్ చేద్దామంటే రైతు అనేది ఆ పిల్ల ఇవ్వకపోతే నేను ఏ పిల్లలు ఇవ్వను, వద్దు వెళ్ళిపోండి అన్నారు. అన్న పర్లేదు, ఒక్క పిల్ల వల్ల ఇబ్బంది లేదన్నా అని 25 పొట్టేలు కదా, 25 పొట్టేలు వచ్చాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ పిల్ల తీసుకునే కట్టలో 25 పొట్టేలు అనేది. ఆ ఒక్క పిల్ల కోసం 25 బేరం అయిన తర్వాత అది వద్దంటే నేను పిల్లలు ఇవ్వనని రైతు అనేది అన్నాడు. అక్కడ ఆ పిల్ల అన్న వాళ్ళు తీసుకున్నారు. ఆ పిల్లలతో పాటు 25 పొట్టేలు వచ్చినాయి. 25 పొట్టేలు అనేది చాలా బాగున్నాయి. ఇక్కడ కలర్స్ మాత్రం ఈ పిల్లతో పాటు కలుపుకుంటే మనకి 7 పిల్లలు రంగులు వస్తాయి. బ్లాక్ కలర్ వచ్చేసి 6, తర్వాత వచ్చేసి ఆ కలరు అది మొత్తం 7 వస్తాయి. నెల్లూరు బ్రౌన్ అనేది మనకి 2 పొట్టేలు వస్తాయి కదా. నెల్లూరు బ్రౌన్ అంటే 2 పొట్టేలు అంటే కలర్స్ అనేది మొత్తం మనకి 6, 7, 9 పిల్లలు వస్తాయి కదా. మనకి మొత్తం 105 పొట్టేళ్ళలో వచ్చేసి నెల్లూరు జుడిపి, మిగతా వచ్చి మొత్తం మనకి నెల్లూరు జుడిపి అనేది వస్తాయి. ఆ పిల్లలు ఎటు తోలన్నా ఒక కమ్మిడికి తోలు. మనకి నెల్లూరు బ్రౌన్ అని చెప్పాను కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అది మా మ్యాక్సిమం 3 months పైన అనేది ఉంది. మిగతా ఈ పిల్లలు కనిపిస్తున్నాయి. ప్రతి పిల్ల అనేది మనకి కొమ్మొచ్చున్నాయి. బ్లాక్ కలర్ అయినా కూడా పిల్లలు పెద్ద పిల్లలు చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ చెప్పాను కదా, 2 పిల్లలు వస్తాయి మనకి నెల్లూరు బ్రౌన్. అదో పోతుంది కదా ఎర్ర పొట్టేలు, అలాంటి పిల్ల అదొకటి. ఆ బ్లాక్ కలర్ పక్కన ఒకటి ఉంది. ఈ బ్లాక్ కలర్ పక్కన అదో ఆ పిల్ల అనేది మనకి ఒకటి ఉంది. ఆ 2 పిల్లలు మాత్రమే నెల్లూరు బ్రౌన్ వస్తాయి. మిగతా మొత్తం మనకి ఒరిజినల్ నెల్లూరు జుడిపి. మొత్తం ఒరిజినల్ నెల్లూరు జుడిపి. ఇక్కడ ఇల్లు పిల్లలు అనేది కడగలేదు. వాళ్ళు కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలు అనేది కడగలేదు. ఎందుకంటే వాళ్ళు ఇలాగే తీసుకొస్తారు, పొలంలో మేపుకొని వెళ్తారు. సాయంత్రం టైంలో దానా అనేది ఇస్తారు. వ్యాక్సిన్ మాత్రం మనకి బ్లూ టంగ్ అనేది వ్యాక్సిన్ వేస్తారు అంతే. మిగతా ఎన్ఎస్సి అన్న అట్లా ముందుకు పో. బ్లూ టంగ్ అనేది వ్యాక్సిన్ మాత్రం వేస్తున్నారు. పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేయలేదు. పిల్లలైతే ప్రతి పిల్ల అనేది చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎందుకంటే మనం లైవ్ లోకి వచ్చామంటే ఖచ్చితంగా ప్రతిదీ చెప్తాను. పిల్లలు ఒకసారి నీట్ గా చూపిస్తా. తర్వాత వచ్చేసి మన అన్న వాళ్ళు ఒక మంచి రీజనబుల్ రేట్ అనేది చెప్పున్నారు. పిల్లలు మొత్తం చాలా యాక్టివ్ గా ఉన్నాయి. ఒకే సైజులో వస్తాయి. మామూలుగా చిన్న సైజు అంటూ ఏదీ లేదు, అన్ని ఒకే సైజులో వస్తాయి. చూడండి, మీరు వీడియోలోనే అర్థమైపోతుంది మీకు. మీరు వీడియోలో చూసేదానికంటే దగ్గరికి లైవ్ లోకి రండి. మీకు ఇట్లా సెలెక్ట్ పరంగా కావాలన్నా ఇస్తారు, లేదు కట్ట తీసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్ వస్తుంది. ఈ కట్ట 105 పొట్టేలు కానీ తీసుకుంటే జత ప్రైజ్ అనేది మన అన్న వాళ్ళు 15,500 కదా, 15,500 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు గొర్రెలు కానీ పొట్టేలు కానీ మేకలు ఏదైనా సరే
వీడియోలో చూసేదానికంటే దగ్గరికి లైవ్ లేక రండి. గొర్రెలు అయితే గొర్రెల దగ్గరికి వెళ్ళండి, పిల్లలు అయితే పిల్లల దగ్గరికి వెళ్ళండి. చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు నచ్చకపోయినా ఏదైనా ఉంటే అవి తీసేసి బేరం చేసుకోండి. ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో బేరం చేసుకోవడం ఖచ్చితంగా చేయొద్దు బ్రదర్. ఎందుకంటే అడ్వాన్స్ వేసేసి అన్న మేము ఇక్కడికి వచ్చాం, ఫోన్లు చాలా బాగున్నాయి, ఇక్కడ దగ్గరకు వస్తే పిల్లలు వేరేలా ఉన్నాయి, మాకు వద్దన్న మా అడ్వాన్స్ మాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. కాబట్టి ఎందుకైనా సరే ముందుగానే మీరు ఫోన్ చేయండి, లైవ్లోకి రండి. ఊర్లో అయితే వాటికి పొల్లు ఉన్నాయా, ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, ప్రతిదీ చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది తీసుకోండి. ఓకే, ఈ కట్ట మాత్రం మనకి మంచి రీజనబుల్ రేట్. ఫైనల్ రేట్ అయితే మనకి కట్ట 105 పొట్టేలు అనేది తీసుకుంటే ఫైనల్ రేట్ మనకి 14,500 కదా, 14,500 అని చెప్తున్నాం. ఏదైనా మాట్లాడితే ఫైనల్ గా మనం 14,000 అనేది మాట్లాడగలం. ఎందుకంటే అన్న అయితే 14,500 తక్కువ నేను ఇవ్వడం అంటున్నాను. కట్ట తీసుకుంటారు కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫైనల్ గా నేను 14కి అటు ఇటు అంటే 14 లోపలైతే రావు బ్రదర్. 14 లోపలైతే అడిగే వాళ్ళైతే కాల్ చేయొద్దు. 14 లోపలైతే ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు 1 మంత్ కష్టపడ్డారు, తర్వాత వాడికి మెడిసిన్స్ వేసుకున్నారు, అన్ని కష్టపడితేనే వాళ్ళకి ఇంత పిల్లలు బాగున్నాయి. వాస్తవంగా అయితే చాలా చిన్న పిల్లలు ఇప్పించాను నేను, చాలా చిన్న పిల్లలు అనేది ఇప్పించాను. పిల్లలు ప్రతి పిల్లలు అనేది బాగున్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇల్లు నాకు తెలిసినంత వరకు దసరాకి అమ్మేవాళ్ళు. నేను ప్రతి సంవత్సరం వాళ్ళకి పిల్లలని తెప్పిస్తుంటాను. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మా సైడ్ వర్షాలు పడకపోవడం వల్ల, మేత లేకపోవడం వల్ల వీళ్ళు అమ్ముతున్నారు అంతే. వాళ్ళకి మేత లేకపోవడం వల్ల ఈ కట్ట అనేది అమ్ముతున్నారు. లేకపోతే దసరా వరకు వీళ్ళు మేపేవాళ్ళు, అందువల్లే అమ్మాలి అనుకుంటున్నాం. ఇంకి ఎవరైనా ఉంటే తీసుకురా, లేదంటే వీడియో అనేది అప్లోడ్ చేయమని 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నారు. నేనే వెళ్ళలేక టైం లేక కుదరలేదు. ఈ రోజు ఇల్లు అనేది వీడియో తీస్తున్నా. మొత్తం ఈ కట్ట అనేది మనకి 105 పొట్టేళ్ళు జత ప్రైజ్ అనేది మనకి 15,500 అనేది చెప్తున్నారు. ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం. ఫైనల్ రేట్ అయితే మనకి 14,500 అనేది మన అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. మనం ఫైనల్ గా మాట్లాడుకుంటే 14,000 నుంచి 14,500 మధ్యలో 14,200 అవచ్చు, 14,300 అవచ్చు. లైవ్లోకి రండి. ఫోన్లో బేరం అయితే జరగదు. కావాలనుకుంటే కాల్ చేయండి. అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దన్న. ఈ గాలి కూడా మాట మీకు వినపడుతుందో లేదో. ఇంకా సెలెక్ట్ పరంగా మీకు 105 పొట్టేళ్ళు సెలెక్ట్ పరంగా 50 లోపలైతే ఎవరు, 20, 30, 10 అనేది ఎవరు. 50 పొట్టేళ్ళు పైన అనేది తీసుకుంటే సెలెక్ట్ పరంగా అనేది ఇస్తారు. అది సెలెక్ట్ పరంగా తీసుకుంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది బ్రదర్. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మీరు ఎన్ని పొట్టేళ్ళు తీసుకుంటారో 50 లోపలైతే ఎవరు, 50 పొట్టేళ్ళ పైన అయితేనే ఇస్తానున్నా. అది కూడా వీడియో క్లారిటీ చెప్పు. ఎందుకంటే 50 లోపల అయితే ఇవ్వను, 50 పైన అయితేనే ఇస్తాను అని చెప్పమన్నాడు. కాబట్టి కట్ట తీసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కి అయితే నేను మాట్లాడతాను. లేదు సెలెక్ట్ పరంగా అంటే మీరు వచ్చిన తర్వాత ఆ కట్ట అనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్ట రేట్ అనేది అన్న చెప్తాడు. తర్వాత మన మధ్యలో బేరం అనేది చేసుకోవచ్చు. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి బ్రదర్. కలువాయి మండలం ఉయ్యాలపల్లి విలేజ్ అనేది మనకి ఈ కట్ట అనేది మేపుతున్నారు. కానీ మేత లేకపోవడం వల్ల అమ్ముతున్నారు. కాబట్టి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి. మంచి రీజనబుల్ రేట్కి అయితే ఈ కట్ట అనేది వస్తాయి. ఓకేనా, ఏదైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే టైం పాస్ కాల్స్, లేదా ఊరికి కాల్ చేసి అన్న 20 ఇస్తారా 10 ఇస్తారంటే ఎవరన్నా. కాబట్టి ఏదైనా సరే కట్ట కావాలంటే కట్ట తీసుకోండి. సెలెక్ట్ పరంగా ఒక 50 కావాలంటే 50 పైనే కానీ 50 లోపల అనేది ఇవ్వను. అది క్లారిటీగా చెప్పని అంటున్నారు. అక్కడ ఒక పిల్ల అనేది కాలుకుంటుంది, చూశాను నేను. అది ముళ్ళు అనేది పడుంది, అక్కడ ముళ్ళు గుచ్చుకొని ఉంది. ముళ్ళు తీసామన్నది మనకు చూపించారు అన్న వాళ్ళు. ఆ ఒక్క పిల్ల తప్ప మిగతా ఏ పిల్ల కూడా కాలు అనేది కుంటడం లేదు. ఏదన్నా నేను దగ్గర చూసేస్తాను. మీరు వచ్చిన తర్వాత అన్న కాలు కుంటే పిల్ల ఏదంటే నేను చూపిస్తాను. ఇంకేదైనా గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నా కూడా చూస్తా. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ అలాంటి ఏదైనా ఉన్నాయి మీకు నచ్చకపోతే తీసేసి మాట్లాడదాం. ఓకేనా, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.